మాట్లాడాలి కానీ రాజకీయాన్ని తెలంగాణ ప్రజలకు ముడిపెట్టడం మాత్రం తప్పు. భవానీ గారు, మీరు దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే అబ్జెక్షన్ అనేది మీ పొలిటికల్ లీడర్లకే తప్ప ప్రజలకు లేదు అని చెప్పేసి అంటున్నారు శ్రీవాణి గారు. ఈ రోజున తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని ఉగ్రవాదంతో పోల్చింది పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను 11 రోజులు నేను తిండి లేకుండా, నిద్ర లేకుండా బాధపడ్డానని బాగలేదని ఉద్దేశంతో అన్నారు కదా. సరే, ఆ రోజు మళ్ళా మీరు ఒకసారి ఆయన మాట్లాడిన మాటలను రివీల్ చేసి చూడండి. ఆ రోజున ఒక మాట, నేను ఇబ్బంది పడ్డాను, తెలంగాణ రావటంతో నేను బాధపడ్డాను అని అంటున్నారు. ఈ రోజు విభజన పద్ధతి నాకు నచ్చలేదు అందుకు బాధపడ్డాను అంటున్నారు. ఆయనకి ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఎట్లా హైదరాబాద్ వచ్చినారు కదా, పక్కనే ఎర్రగడ్డ ఉంది, మంచి చూపించి పంపించండి, అందులో బాధ ఏమీ లేదు, రావచ్చు పోవచ్చు, ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే చూసుకోవచ్చు, నేను పార్టీ పెడతా, ఎవరేం చేస్తారో చెయ్యండి, నేనేండే తిరుగుతా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు నేను మాట్లాడలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే నాకు ఇష్టము, అయినా కానీ రేవంత్ రెడ్డి నాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ మాటలన్నీ ఏంటో, ఈ సినిమా డైలాగులు, ఈ స్క్రిప్ట్ డైలాగ్స్, ఆయన ఎవరి కోసం పనిచేస్తున్నారో, ఎవరి కోసం తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మాట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారన్న. ఆయన ఆల్రెడీ ఆ సినిమా డైలాగులు అవన్నీ కూడా ఆంధ్రాలో చెల్లుబాటు కాకనే, అక్కడ ప్రజలు మరి అక్కడ మమేకం కాలేకనే పక్క రాష్ట్రంలో ఏమన్నా చూసుకుంటున్నారేమో. ఏది ఏమైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మధ్యన చిచ్చు పెట్టాలంటే ఏ తెలంగాణ వాది కూడా ఒప్పుకోరు. అది పార్టీలకు అతీతంగా కానీ ఎవరైనా సరే, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్న తెలంగాణ వాదులు ఎవరు కూడా ఒప్పుకోరు. ఈ రోజున మనం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో చూసుకుంటే ఆంధ్ర బిడ్డలందరూ కూడా మాతో కలిసి బతుకమ్మ ఆడతారన్న. మేమందరం కూడా ఒక కుటుంబం లాగా ఉంటాము. ఈయన వచ్చేసి ఈ రోజున ప్రాంతీయవాదాన్ని ఎత్తి ఉగ్రవాదం ఉద్యమకారులు ఉగ్రవాదులతో పోల్చినాడంటే ఈయన తెలివి ఏ స్టేజ్ లో దిగజారిపోయిందో, ఈయన మరి ఏం చదువుకున్నాడో, ఎంత అజ్ఞానం. రాజశేఖర్ రెడ్డి గారిని కూడా, చచ్చిపోయిన రాజశేఖర్ రెడ్డి గారిని కూడా ఆయన బయటకు తీసి మాట్లాడుతున్నారు. రాజశేఖర్ రెడ్డి గారి మీద ఆయనకు ప్రేమ ఉన్నా, ఈగో ఉన్నా పోయి ఆంధ్రాలో మాట్లాడుకోమనండి. రాజశేఖర్ రెడ్డి గారితో ఛాలెంజ్ చేసి కొట్లాడి ఎమ్మెల్యే సీట్లని రిజైన్ చేసి తెలంగాణలో మళ్ళా గెలిచి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ వాదులు అన్న మనము కాదు. భవానీ గారు, గత చరిత్ర మర్చిపోతే ఒక్క నిమిషం భవానీ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనకున్నది మొత్తం కూడా తెలంగాణ వాదులే కదా. తెలంగాణ వాదులే ఇక్కడ తీసుకొచ్చారు కదా. ఆయన ఏమో ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టలేదు కదా. తెలంగాణ పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఉన్న వాళ్ళందరూ మోస్ట్లీ 90% సినిమా ఆర్టిస్టులేనన్నా. అది మీకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఆయన వాళ్ళు రెగ్యులర్ వాళ్ళ టీము, వాళ్ళు తెలంగాణ వాదులు అని చెప్పేసి మనము కంప్లీట్ గా ఒప్పుకోవడానికి ఏం లేదు. వాళ్ళు పవన్ కళ్యాణ్ వాదులు. మస్తాన్ గారు ఒకసారి, మస్తాన్ గారు